సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో మాజీ సీఐ నాగరాజును సిట్ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. రాజమండ్రి కేంద్ర కారాగారం నుంచి విజయవాడకు తరలించిన అనంతరం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. అనంతరం సిట్ కార్యాలయానికి తీసుకెళ్లిన అధికారులు సిట్ చీఫ్ ఐజీ రవిప్రకాష్ ఆధ్వర్యంలో నాగరాజును కేసుకు సంబంధించిన కీలక అంశాలపై విచారించనున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమైంది. టేకుమట్ల మండలం గరిమెల్లపల్లి, ముత్తారం మండలం ఓడేడు మధ్య వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో వరద దాటికి రోడ్డు కొట్టుకుపోయింది. వాగుల ప్రవాహం ఉధృతంగా ఉన్నందున అటువైపు వెళ్లవద్దని అధికారులు ప్రజలను హెచ్చరించారు. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటికే నమోదైన కేసులు హత్యాయత్నం, అత్యాచారం సెక్షన్లను పోలీసులు కొత్తగా చేర్చారు. ఇక బాధితురాలు ఉదయ్ కృష్ణారెడ్డి వాంగ్మూలాల ఆధారంగా ఈ సెక్షన్ను జోడిస్తూ కోర్టులో మెమో దాఖలు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో మనుగూరు సింగరేణిలో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. OC2, OC4 ఉపరితల గనుల్లోకి భారీగా వర్షపు నీరు చేరడంతో సుమారు 40,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి, OB మట్టి వెలికితీత పనులు నిలిచిపోయాయి. దీంతో దాదాపు 10 కోట్ల మేర నష్టం వాటిల్లినట్టు అధికారులు చెబుతున్నారు. నల్గొండ జిల్లా చండూరు మండలం పుల్లెంల గ్రామంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మార్నింగ్ వాక్ నిర్వహించి గ్రామ సమస్యలను పరిశీలించారు. రోడ్డు విస్తరణ పనులతో ప్రభావితమయ్యే ఇళ్ల వివరాలను అధికారులు అడిగి తెలుసుకున్నారు. ఇక గ్రామాన్ని అనుసంధానించే రహదారుల అభివృద్ధిపై కూడా అధికారులతో సమీక్ష నిర్వహించారు. మేడిగడ్డ బ్యారేజీకి వరద ప్రవాహం మరింత పెరిగింది. భారీగా వరద నీరు చేరుతుండటంతో అధికారులు బ్యారేజీలోని 85 గేట్లను పూర్తిగా ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం బ్యారేజీకి 1,05,330 క్యూసెక్ల ఇన్ఫ్లో నమోదవుతుండగా అదే స్థాయిలో అవుట్ఫ్లో కొనసాగుతుంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులను మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ పరామర్శించారు. ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్తో కలిసి ఆసుపత్రికి వెళ్లిన వారు కుటుంబ సభ్యులను ఓదార్చి సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఆత్మకూర్ అటవీ డివిజన్లోని నాగులూటి రేంజ్ పరిధిలో ఇసుక గుండం సమీపంలో ఓ పెద్ద పులి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. గస్తీ నిర్వహిస్తున్న అటవీ శాఖ సిబ్బంది కళేబరాన్ని గుర్తించి అధికారులకు సమాచారం అందించారు. తిరుమల శ్రీవారిని దివంగత సీనియర్ ఎన్టీఆర్ తనయుడు నందమూరి రామకృష్ణ దర్శించుకున్నారు. నైవేద్య విరామ సమయంలో స్వామివారిని దర్శించుకున్న ఆయనకు ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రాలతో సత్కరించారు. అనంతరం మాట్లాడిన నందమూరి రామకృష్ణ శ్రీవారి దర్శనం ఎంతో ఆనందాన్ని కలిగించిందన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షాలతో నక్కలవాడ వాగు ఉగ్రరూపం దాల్చింది. బోత్ మండలంలోని నక్కలవాడలో లో లెవెల్ బ్రిడ్జి వరద నీటిలో పూర్తిగా మినిగిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో నక్కలవాడ, లక్ష్మీపూర్, కొత్తపల్లి, రెండ్లపల్లి గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఓ వృద్ధురాలు తన ఆస్తిని మోసపూరితంగా బదిలీ చేశారని ఆరోపిస్తూ న్యాయం కోరుతున్నారు. వెంకట్రావుపల్లి గ్రామానికి చెందిన 80 ఏళ్ల రాధమ్మ పెద్ద కుమారుడు నమ్మించి తన ఇంటిని తన పేరుకు రిజిస్ట్రేషన్ చేయించుకుని తర్వాత కోడలి పేరుకు గిఫ్ట్ డీడ్ చేశాడని ఆరోపించారు. పటాన్ చెరువుకు చెందిన మానసిక వికలాంగుడు మహేష్ 17 రోజుల క్రితం కనిపించకుండా పోగా సికింద్రాబాద్ బన్సీలాల్ పేటలోని హోమ్ ఫర్ డిసేబుల్డ్ అనాథాశ్రమం ఆశ్రయం కల్పించింది. కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా నిర్వహించిన అన్నదాన కార్యక్రమం వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అందులో తమ కుమారుడిని గుర్తించిన తల్లిదండ్రులు భావోద్వేగానికి గురయ్యారు. కొత్తగా ఏర్పాటైన మార్కాపురం జిల్లాలో రియల్ ఎస్టేట్ వెంచర్ వివాదం అధికార టీడీపీ ఎమ్మెల్యేల మధ్య చిచ్చురేపింది. గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి కుటుంబానికి చెందిన వెంచర్ విషయంలో స్థానిక రైతుల వివాదం రాజకీయ రంగు పులుముకుంటోంది. ఈ అంశంపై మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి వర్గాల మధ్య విభేదాలు తీవ్ర రూపం దాల్చాయి. ఇరు వర్గాల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలతో పాటు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ములుగు జిల్లాలో టోర్నడోను తలపించే బలమైన సుడిగాలి బీభత్సం సృష్టించింది. మంగపేట మండలం అటవీ ప్రాంతంలో సుడిగాలి దాటికి మొత్తం 105 భారీ వృక్షాలు వేర్లతో సహా నేలకూలినట్టు అటవీ అధికారులు తెలిపారు. 2 కిలోమీటర్ల మేర ప్రభావిత ప్రాంతాన్ని పరిశీలించిన అధికారులు భారీ చెట్లతో పాటు యూకలిప్టస్ తోటల్లోని చెట్లు కూడా నేలమట్టమైనట్టు గుర్తించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గోదావరి నదికి వరద ప్రవాహం కొనసాగుతోంది. కాళేశ్వరం త్రివేణి సంగమం సరస్వతి ఘాట్ వద్ద గోదావరి నీటి మట్టం 6.302 మీటర్లకు చేరింది. మేడిగడ్డ బ్యారేజ్కు 81,060 క్యూసెక్కుల వరద నీరు చేరుతుండగా అదే స్థాయిలో దిగువకు విడుదల చేస్తున్నారు. మంచిర్యాల జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. మందమర్రి శ్రీరాంపూర్ ఏరియాల్లో గనుల రహదారులు బురదమయంగా మారడంతో భారీ వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. భారీ వర్షాల కారణంగా 3 ఓపెన్ కాస్ట్ గనుల్లో సుమారు 25,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయినట్టు అధికారులు తెలిపారు. మహబూబ్ నగర్లో నిర్వహించాల్సిన విజన్ ఇండియా 2047 సదస్సును కాన్హా ఆశ్రమానికి మార్చడంపై మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. మహబూబ్ నగర్ను బీఆర్ఎస్ హయాంలో అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామని, వసతి సౌకర్యాలు లేవనే కారణంతో సదస్సు వేదిక మార్చడం బాధాకరమన్నారు. కృష్ణా జిల్లా ఆవనిగడ్డ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జిగా విక్కుర్తి శ్రీనివాసరావు బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా నియోజకవర్గానికి చేరుకున్నారు. శ్రీకాకుళంలోని ఆంధ్ర మహావిష్ణు శ్రీకాకుళేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయనకు పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీతో స్వాగతం పలికారు. గన్నవరం నియోజకవర్గం ప్రసాదంపాడులో 31 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డును ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ప్రారంభించారు. 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తిరిగి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ములుగు జిల్లాలో 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు ప్రజలకు ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. వాజేడు మండలంలో 2 కుటుంబాల ఇళ్లలోకి వరద నీరు చేరడంతో తీవ్ర అవస్థలు ఎదురయ్యాయి. సమాచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని కాలువలు తవ్వించి నీటిపారుదలకు చర్యలు చేపట్టారు. శ్రీశైలం మార్గంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మార్కాపురం జిల్లా దోర్నాల సమీపంలో భక్తుల బొలేరో వాహనం ప్రైవేట్ స్కూల్ బస్సును ఢీకొనడంతో వెలుగు గోవిందు అనే భక్తుడు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 7 భక్తులు గాయపడగా వారిని ఆసుపత్రికి తరలించారు. బోనాల పండుగ తెలంగాణ సంస్కృతికి ప్రతీక అని మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. రామ్ గోపాల్పేటలో మహంకాళి అమ్మవారికి బోనాలు సమర్పించి బోనం ఊరేగింపును ప్రారంభించిన ఆయన ఆగస్టు 2న జరిగే ఉజ్జయిని మహంకాళి జాతరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. వికారాబాద్ జిల్లాలో కాగ్నా నది పరవళ్లు తొక్కుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలతో కాగ్నా నదికి వరద ఉధృతి పెరిగింది. నదీ పరివాహక ప్రాంతం చిలకలను సంతరించుకోగా భారీగా వరద నీరు ప్రవహిస్తోంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. విద్యార్థులను ఈడియట్స్ అంటూ సంబోధించడం తీవ్ర అభ్యంతరకరమని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు విమర్శించారు. విద్యార్థులు దేశ భవిష్యత్ అని, వారిని అవమానించే వ్యాఖ్యలు సరికాదన్నారు. రాహుల్ గాంధీ వెంటనే విద్యార్థులకు, దేశ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ ముగియడానికి మరో 4 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయని పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. ప్రతి ఓటరు తప్పనిసరిగా ఎస్ఐఆర్ ప్రక్రియలో పాల్గొని తమ వివరాలను నమోదు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు వివిధ మత, సామాజిక సంఘాల ప్రతినిధులతో అవగాహన సమావేశం నిర్వహించారు. మల్కాజ్గిరి కమిషనరేట్ పరిధిలో భారీగా గడువు తేదీ లేని పన్నీర్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని నారాపల్లిలో ఉప్పల్ ఎస్ఓటీ పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో సుమారు 600 కిలోల పన్నీర్, 2 మొబైల్ ఫోన్లు, 2 ఆటోలు, 2 వేయింగ్ మిషన్లను సీజ్ చేశారు. ఫ్యూచర్ సిటీ పోలీసుల వేగవంతమైన దర్యాప్తుతో చైన్ స్నాచింగ్ కేసు ఛేదించారు. కేశంపేట, కడ్తాల్ ప్రాంతాల్లో మహిళల మెడల నుంచి బంగారు గొలుసులు లాక్కెళ్లిన 3 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. రాజస్థాన్కు చెందిన నిందితులు వరికోత పనుల పేరుతో వచ్చి దొంగతనాలకు పాల్పడుతున్నట్టు ఫ్యూచర్ సిటీ సిపి తరుణ్ జోషి తెలిపారు.
హైడ్రా కమిషనర్గా రంగనాథ్ను కొనసాగించాలని తమ సంస్థ కోరుకుంటుందని స్పీక్స్ సంస్థ అధ్యక్షుడు విద్యాసాగర్ తెలిపారు. కొందరు న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించడం వల్లే ఆదేశాలు వచ్చాయని ఆరోపించారు. ప్రభుత్వ భూములను ఆక్రమణల నుంచి తొలగించడంలో హైడ్రా కీలక పాత్ర పోషించిందని తెలిపారు. మహిళల స్వీయ రక్షణకు మార్షియల్ ఆర్ట్స్ ఎంతో ఉపయోగపడతాయని సినీ నటుడు సుమన్ తల్వార్ అన్నారు. కూకట్పల్లిలో టైకా ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ 2026 బ్రోచర్ ట్రోఫీని ఆవిష్కరించిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సెప్టెంబర్ 5, 6 తేదీల్లో గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగే ఈ పోటీల్లో దేశంలోని 10 రాష్ట్రాల క్రీడాకారులు పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు. సంగారెడ్డి జిల్లాలో త్రుటిలో భారీ ప్రమాదం తప్పింది. ముంబై జాతీయ రహదారిపై రామచంద్రాపురం సమీపంలో వెళ్తున్న టయోటా రూమియన్ కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. డ్రైవర్ అప్రమత్తమై వాహనాన్ని పక్కకు ఆపడంతో ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు అనకాపల్లి జిల్లా మాకవరపాలెం మండలం గండికోట గ్రామంలో పర్యటించారు. గ్రామస్తులు ఘన స్వాగతం పలకగా సామాజిక పెన్షన్లను లబ్ధిదారులకు అందజేశారు. ఆయన కుమారుడు చింతల విజయ్ రాజ్యసభలో ప్రసంగించడం ఒక తండ్రిగా ఎంతో గర్వకారణమన్నారు. హైదరాబాద్లో మరో వాహన చోరీ ఘటన వెలుగులోకి వచ్చింది. హనుమాన్ నగర్కు చెందిన నరసింహులు తన హోండా యాక్టివా వాహనాన్ని కిరాణం దుకాణం వద్ద పార్క్ చేయగా గుర్తు తెలియని వ్యక్తి దొంగలించాడు. సీసీ కెమెరా దృశ్యాలను పరిశీలించిన బాధితుడు చత్రినాక పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం మదనపల్లి కొత్త తాండా గ్రామ సభలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ప్రస్తుత సర్పంచ్, మాజీ సర్పంచ్ మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలతో గ్రామసభ వాగ్విదానికి దారితీసింది. వాటర్ ఫిల్టర్ ఏర్పాటు, గ్రామాభివృద్ధి, అవినీతి ఆరోపణలపై మాజీ సర్పంచ్ కొర్ర దేవానాయక్, సర్పంచ్ బుజ్జి గోపాల్ నాయక్ను నిలదీశారు. హైదరాబాద్ నగరంలో ఇవాళ ఉదయం నుంచి పలు చోట్ల వర్షం కురుస్తోంది. హిమాయత్ నగర్, యాబిడ్స్, కోటి, సైఫాబాద్, ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో వర్షం పడుతుండడంతో రహదారులు తడిసి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతేనే బయటకు రావాలని అధికారులు సూచిస్తున్నారు. తిరుమల కొండపై భక్తుల రద్దీ ఏమాత్రం తగ్గడం లేదు. నిత్యం వేలాది మంది భక్తులు శ్రీవారిని దర్శించుకునేందుకు తరలి వస్తున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని మొత్తం 31 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. క్యూ లైన్లు శిలాతోరణం వెలుపల వరకు కూడా వ్యాపించాయి. సర్వదర్శనానికి దాదాపు 18 గంటల సమయం పడుతోందని టీటీడీ అధికారులు వెల్లడించారు.